నటుడు ప్రకాష్ రాజు వరుస ట్వీట్లు చేస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై మరోసారి స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఉటంకిస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అంటూ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్ అయింది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై మరోసారి స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఉటంకిస్తూ దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అంటూ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్ అయింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా సినీ కరెస్పాండెంట్ సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్, ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? ఎప్పుడైతే లడ్డు వివాదం అనేది బయటకు వచ్చిందో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడటం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ కూడా వరుస ట్వీట్లు వేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఇష్యూని కేవలం లడ్డు ఇష్యూ లాగానే చూడాలి, సనాతన ధర్మానికి ఏదో జరిగిపోయినట్టు చూడకూడదు, దీనివల్ల కమ్యూనల్ గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రకాష్ రాజ్ చెప్తూ వచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు కొన్ని కౌంటర్లు కూడా పడ్డాయి. అయితే అయినప్పటికీ కూడా వరుస ట్వీట్లు వేస్తూ ఆయన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ రోజు ఈ లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం, అన్నింటిని పట్టుకుని మరొకసారి ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది. తొలి నుంచి కూడా ఈ ఇష్యూ అనేది బయటికి రావడం మీద ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ వచ్చారు. విమర్శల ట్వీట్ల ద్వారానే విమర్శలు చేస్తూ వస్తున్న క్రమంలో మరొకసారి ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ కూడా తాను చెప్పింది ఇదే అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఇదే రకంగా తాను వ్యాఖ్యలు చేశాను. సో ఇప్పుడు దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ కూడా ఏదైతే ఎన్నాళ్ళు కూడా అది కేవలం కామెంట్స్ చేస్తూ వచ్చిన క్రమంలో ఈ రోజు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని చెప్తూ, అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోటోలు ఉన్న దాన్ని కూడా షేర్ చేస్తూ కూడా డైరెక్ట్ గా నేను చెప్పిన వ్యాఖ్యలు ఉద్దేశం వేరేదని చెప్పేసి కూడా ఆయన ఈ ట్వీట్ వేయడం జరిగింది. సో చూడాలి మళ్ళీ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు ఎలాంటి కౌంటర్ వస్తుంది అంటే అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. రైట్ సృజన్, థ్యాంక్ యూ.